ఉండు పోదు అంటలే ఆడిపోతుంది ఎవరు పోయినారు తీసుకో. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటంటే గత 40-45 ఏళ్ళుగా ఇక్కడున్న ఈ రోడ్డు ఇప్పటికి సుమారుగా ఒక 6 పర్యాయాలు ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ 2014-19 మధ్యలో నేను కూడా కౌన్సిలర్గా ఉన్నాను. అప్పట్లో ఈ రోడ్డు ఉండే ఏరియా నా డివిజన్లకు వచ్చేది కాదు. ఇప్పుడు మళ్ళీ 2021 ఎలక్షన్ జరిగినప్పుడు ఈ ఏరియాని మా 9వ వార్డు డివిజన్లకి కలిపారు. అప్పుడు ఈ రోడ్డు పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ ఒక అడుగు 2 అడుగులు గుంతలు ఉండి ఈవెన్ చిన్న వెహికల్ ఆటో కూడా పోకుండా ఉండే పరిస్థితి ఇక్కడ ఉండింది. కానీ ఈరోజు మనం 2024 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన శాసనసభ్యులు రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు గారి సహకారంతో ఆయనను మనం ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది సార్, మనం ఖచ్చితంగా వేయించాలి అని రిక్వెస్ట్ చేయగా ఆయన ఓకే చేశారు. ఇది యాక్చువల్గా జనరల్ ఫండ్లో వేసిన రోడ్డు. ఇది కాంట్రాక్టర్స్కు జనరల్ ఫండ్ అంటే అపనమ్మకం, డబ్బులు తొందరగా రావు అని ఒక అపనమ్మకంతో దగ్గర ఒక 8 నెలలు ఎవ్వరు కూడా టెండర్లు వేయకుండా ఈ రోడ్డును అలాగే ఆపేశారు. కానీ తర్వాత మరలా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఇంకా టెండర్లు వేయము ఈ రోడ్డుకి అని చెప్పే స్టేజ్లోన నేను మరలా మున్సిపాలిటీ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసుకుని ఇంకొకసారి ఫైనల్ కాల్ పిలిచండి, టెండర్లు పిలిచండి అని చెప్పి నేను నా ఫ్రెండ్ అయిన ఒక కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ రోడ్డుని జనరల్ ఫండ్లో టెండర్ వేసేలాగా ఆయన్ని ఒప్పించి ఈరోజు ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ రోడ్డు మనం వేయించగలిగినాం. ఈ రోడ్డు 8,10,000 రూపాయలతో ఈ రోడ్డుని ఈరోజు మనం వేసుకున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో ఆనందంతో దగ్గర 45-50 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకొని రోడ్డు మీరు వేశారంటూ అందరూ సంతోషంగా ఈరోజు ఈ రోడ్లో ఉన్నారు. ఇక్కడ ఆటోలు, ఇప్పుడు వెహికల్స్ 4-వీలర్ వెహికల్ కూడా లోపలికి వెళ్ళేలాగా ఈ రోడ్డు కనిపిస్తోంది మీకే. నాకు కూడా నిజంగా చెప్పాలంటే మేము ప్రజల సేవ అందించడంలో ఈ రోడ్డు వేయడంతో నాకు కూడా ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.